ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఆదివాసీ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 9వ తారీఖు రోజున భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నివేదికలు ఇచ్చేసి ఆదివాసీల పక్షాన నిలబడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదివాసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నివేదికని తొందరగా ఇచ్చే ప్రయత్నంలో గౌరవనీయులు మా ఆదివాసీ బిడ్డ కేబినెట్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ దనసరి సీతక్క గారు కూడా క్రియాశీలకంగా పనిచేసి 48 సంవత్సరాలు బట్టి కొనసాగుతున్న లంబాడా వర్సెస్ ఆదివాసీ రిజర్వేషన్ల ఆస్తిత్వ గొడవలలో ఆమె ప్రత్యేక చొరవ తీసుకొని నివేదికని తక్షణమే సుప్రీంకోర్టుకి పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నర్ని ఒప్పించడానికి ఆమె ప్రయత్నం చేయాలని ఆదివాసీ సమాజం తరఫున ఆదివాసీ సంఘాల తరఫున మేము మంత్రి సీతక్క గారిని అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు 6గురిని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు మాజీ పార్లమెంట్ శాసనసభ్యులు స్వయం బాబురావు గారి పైన లంబాడ నాయకులు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలు మరలా పునరావృతం చేస్తే లంబాడి నాయకులపైన కూడా భౌతిక దాడులకు ఆదివాసీ సంఘాలు పూనుకుంటాయని కూడా హెచ్చరిక మేము చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఆదివాసీలు మొత్తం కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంతో పాటుగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 342 ఆర్టికల్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఒక న్యాయ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ న్యాయ పోరాటంలో 342కు సంబంధించినటువంటి సబ్ క్లాసులు ఎన్నున్నా కానీ అందులో మీరు 1976లో చట్టబద్ధంగా ఒక కమిషన్ నివేదిక ప్రకారంగా మీరు ఎస్టీ జాబితాలో కొనసాగించబడలేదు అని చెప్పేసి ఆదివాసీలుగా మేము న్యాయ పోరాటం చేస్తుంటే మీరు మొత్తం కూడా ఈ భావ్య ప్రపంచంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధా వర్గాలను కూడా మీరు మంద బలంతో ఆర్థిక బలంతో లంబాడి సమాజం తప్పుడు నివేదికలు ఇస్తూ తప్పుడు స్టేట్మెంట్ సృష్టిస్తూ తప్పుడు డాక్యుమెంట్లు ఇస్తూ గందరగోళానికి అయోమయం చేస్తున్నది. ఎప్పటికైనా కానీ మీరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు మీరు మొత్తం కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మూలాలే మీ దగ్గర ఉన్నాయని చెప్పి భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదివాసీల పక్షానే తీర్పిస్తుందని మేము నమ్ముతున్నాం. ఇప్పటికైనా కానీ లంబాడీలు ఆదివాసీ సమాజం పైన అవాకులు చెవాకులు పేలితే ఇంకోసారి మా గుడాలలో కూడా రానియమని చెప్పేసి హెచ్చరిక చెప్తూ సెలవు తీసుకుంటాం.